అందరికీ నమస్కారం. ఎస్ఎస్టీవీ శంకర్ వర్సెస్ శ్రీనివాస్ మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వెనపక్క శ్రీనివాస్ ఉన్నాడు, ముందు బాలశంకర్ ఉన్నాడు. వెనక శ్రీనివాస్ ఉన్నాడు, ముందు బాలశంకర్ ఉన్నాడు. ఓకే ఓకే ఇంకా ఆపేసేయి ప్రేక్షకులకి. చెప్పు చదువుతున్నావుగా. చెప్పయ్యా, నువ్వే చెప్పయ్యా, మాకెందుకు. చూసారా, మాట్లాడడం రాదు. మళ్ళీ అంటే కెమెరా ముందుకు వచ్చేస్తుందంటే సైలెంట్ అయిపోతాడండి. మామూలుగా అయితే మాత్రం ఇచ్చలవిడిగా మాట్లాడేస్తారు. ఆ విషయం 100% నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోతున్న మ్యాచ్ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్ రాజస్థాన్ రాయల్స్కి సంబంధించినటువంటి మ్యాచ్ గువాహతిలో జరుగుతుంది. రాజస్థాన్ రాయల్కి ఓన్ స్టేడియం. దీని మీద మేము తెలుసుగా మీకు, మేము చిన్న చర్చించుకోవడం అంటే డైరెక్ట్గా మ్యాచ్ సామర్థ్యాలు చెప్పుకోవడమే కాకుండా మేమిద్దరం ఒక టీంని ఎంచుకుంటాం అనమాట. ఆ ఎంచుకునే క్రమంలో ఫస్ట్ మేము టాస్ వేసుకుంటాం. టాస్ వేసుకున్న తర్వాత అప్పుడు అతను ఆ జట్టు గురించి ఇటు మా జట్టు గురించి మాట్లాడుకుంటాం. దానికన్నా ముందు మేము చేసే పని ఏంటంటే జట్లు యొక్క బలాబలాల గురించి, తర్వాత అక్కడ ఉన్నటువంటి విషయాల గురించి కూడా కొంచెం విశ్లేషణ చేసుకుంటాం. సో మీకు తెలిసిందే కదా. అమ్మ నువ్వు కింద మాక చేతులు ఏం పర్లేదు. ఓ వద్దు శ్రీనివాస్, ఇండియా కావాలా లేకపోతే ఈ రోజు మాత్రం నాకు ఇండియానే కావాలి. మళ్ళీ నువ్వు చేతులు పెట్టు, నేను వేస్తాను మిత్రమా, నీకేం బాధలేదు, నేను వేస్తాను కదా. సరే ఉండు మళ్ళీ అక్కడ పోయి చూస్తాను. ఓకే మిత్రమా, మెయ్. యా 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 ఎందుకు ఆనందం తెలుసా? యాక్చువల్లీ నేను బొమ్మ కోరుకుందాం అనుకోను కూడా. ఎందుకంటే అంటే ఈ రోజు నాకు బొమ్మ కావాలి అంటే రెండు మూడు సార్లు ఇండియా కోరుకున్నారు కదా. ఈ రోజు మరొకసారి నేను బొమ్మ కోరుకుందాం అనుకోని కూడా కాదులే శ్రీనివాస్కి విజయం ఇచ్చేద్దాం ఉద్దేశంతో మనోడికి నేను సరే నీ ఇష్టం అని చెప్పేసి మరి నేను ఇండియాని కోరుకున్నాను. ఇండియన్ కాబట్టి అందరూ ఇండియన్సే, కానీ నేను రాటు తేరిన వీర ఇండియన్ని. సో ఇండియా ఎప్పుడు ఓడిపోదు. ఇండియా ఏంటంటే ఎదురు వాళ్ళకి చొక్కలు చూపించేది తప్పించి మనం ఎప్పుడు కూడా న్యూట్రల్గా ఉంటాం అనమాట. అందుకని ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను టాస్ గెలిచాను కాబట్టి నేను రాజస్థాన్ రాయల్స్ని తీసుకుంటున్నాను. మరి అలా ఉండిద్ది, అట్నే ఉండిద్ది. మరి ఏంటనుకున్నా ఇప్పుడు షాక్ అయ్యావు కదా. అసలు నేను అది నిజంగా షాక్ అండి. ఎందుకంటే చెన్నై తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తా. ఎందుకంటే రేపు గెలవై చెన్నై కదా, ఎందుకంటే గెలుపు నాకు ఇద్దాం అనుకుని బహుశా. ఎందుకంటే ఆల్రెడీ చెన్నైకి చావు దెబ్బ తగిలింది కాబట్టి బుద్ధొచ్చి ఉంటుంది. ఈసారి ఊళ్ళో దగ్గర పెట్టుకుని ఆడకపోతే మాత్రం ఏంటంటే చెన్నై ఫ్రాంచైజీ వాళ్ళు మనకు అలాగా సాఫ్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళు చాలా సీరియస్గా ఉంటారు. ధోని అంటేనే అసలు చెన్నై అంటేనే ధోని. కానీ ఆట అంటే ఏందనేది మరొకసారి రేపు రుచి చూపించబోతున్నాం మన శ్రీనివాస్కి. రాజస్థాన్ రాయల్స్కి అది ఎట్లా చెప్పాలంటే నేను చెప్పడం కుదరదు, కానీ రాజస్థాన్ రాయల్ అంత ఎడారి ఇసుక అదేదో బాగా చెప్తూ ఉంటారు కదా. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది, మంచి లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరిగే ఈ సందర్భంలో అవునా సరిపదండి. ఓకే, అంటే ఏమి లేదండి, ఈరోజు మా ఒక సూపర్ లొకేషన్ ఒకటి ఉంది. ఈ లొకేషన్తో మాట్లాడుకుంటూ వెళ్దాం ఉద్దేశంతో ఇది తిరిగి ఇది పట్టుకో. మనం అదేంటి పట్టుకున్నాం, అవి నువ్వు పట్టుకోవాలి. సంవత్సరం నువ్వు రెండు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఓకే చెప్పండి, మీరు చెన్నై గురించి చెబుతున్నారు మిత్రమా. చెన్నై గురించి చెప్పడం కాదులే కానీ సరే మనం ఎప్పుడు ఉండేదే కదా. సరే ఇప్పుడు జట్ల గురించి అంటే రేపు చెన్నై జట్టు ఏమైనా మార్పులు జరిగాయా, రాజస్థాన్ రాయల్స్ ఏమైనా మార్పులు జరిగాయా, ఒకసారి నువ్వు చెప్పినట్టయితే దాని గురించి మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. రాజస్థాన్ రాయల్స్ జట్టు మార్పులు ఏం జరగవు మిత్రమా. ఓకే, వాళ్ళ కెప్టెన్ రేయాన్ పరాగ్, సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ వాళ్ళు మా జస్ట్ ఫైర్ అవ్వలా. వైల్డ్ ఫైర్ అయితే అప్పుడు చెబుతారు. ఏం చెప్తారు నీకు? ఏదో కదా, ఏం కదా చెప్తారు, ఏదో కదమ్మా, కథ ఏదో చెబుతారు. ఓకే, వాళ్ళు వైల్డ్ ఫైర్ అవ్వలా. వైల్డ్ ఫైర్ అవనియండి, అవకాశం రానియండి. చూసారా, వైల్డ్ ఫైర్ అవ్వలేదు వాడే చెప్తున్నాడు, అవనియండి అంటున్నాడు మళ్ళీ. ఎందుకంటే ఎలాగో ఓడిపోయేది వాళ్ళే కదా. అయినప్పుడు చెబుతాం. కానీ అండి ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి. రాజస్థాన్ వచ్చేప్పటికి ఏంటంటే కొంచెం డ్రై ప్లేస్, ఎక్కువ శాతం కూడా మనకి చెన్నై గెలవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ బౌలింగ్ బాగా పడుద్ది, బౌలర్స్ కూడా చాలా బాగా రాణిస్తారు ఈసారి మాత్రం. ఎందుకంటే 1-2 సార్లు దెబ్బతిన్నారు కాబట్టి అస్తమానం దెబ్బలు తిన్నారు. ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుంటది కాబట్టి అది చెన్నైలో ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ టాస్ కీలకం అయిపోయింది. సో దాని కారణంగా అక్కడ ఓడిపోవడానికి అవకాశాలు అక్కడ కొద్దిగా, ఎందుకంటే వాళ్ళు కూడా బాగా ప్రాక్టీస్ చేస్తారు. 17 సార్లు అంటే 17 సంవత్సరాలు ఏ రోజు కూడా చెన్నైలో వాళ్ళు గెలవలేదు కాబట్టి బహుశా ఈసారి గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చేసారని మీరు అనుకుంటారా? మిత్రమా? 17 సార్లు అంటే 17 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వాళ్ళు అక్కడ గెలవలేదు కాబట్టి ఈసారి అన్న ఖచ్చితంగా గెలవాలని బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. సో దాని కారణంగా వాళ్ళు గెలిచే అవకాశాలు కొద్దిగా మెరుగుపడ్డాయి. కానీ నెక్స్ట్ టైం మరి మ్యాచ్ పెట్టిన చూద్దాం ఈసారి ఎట్లా ఉంటుంది మరి. ఏమో శ్రీనివాస్? ఏమో మిత్రమా, నువ్వు నీ చెన్నై గురించి చెప్పుకోమ్మా, నాకు ఎందుకు, నువ్వు చెప్పుకో. నీకు ధోని ఉన్నాడు, ఓకే, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్, అండ్
శివన్ దూబే ఉంటాడు, రచిన్ రవీంద్ర ఉంటాడు, రవీంద్ర జడేజా ఉంటాడు, అశ్విన్ ఉన్నాడు, మహేష్ పతిరణ ఉన్నాడు, ఇక అందరూ ఉండారు. వాళ్ళ గురించి చెప్పుకోయా, మేము చెప్పాలంటే ఎట్టా? మేము తీసుకున్న తట్టు మేము మా జట్టు గురించి మేము చెప్పుకోవద్దా? మాకు అవకాశం ఇవ్వయింది. చెప్పుకోమని చెప్పేది. చెప్పండి సార్, పెట్టుకోండి సార్. చెప్పాను, నువ్వు చెప్పయ్యా, నీ జట్టు గురించి చెప్పుకో. సరే, ఫస్ట్ మీ జట్టు గురించి టాస్ గెలిచినవే కాబట్టి ఆ రివ్యూ ఇచ్చాం అనుకో, తర్వాత మాకు జట్టు మేము చెప్పుకుంటాం. మా జట్టులో మేము ఉంటారు, మా జట్టుకి ఏం ప్రాబ్లం లేదు. మాకు ఎస్ఎస్పి జైస్వాల్ ఉన్నాడు, అలాగే సంజు శాంసన్ ఉన్నాడు, వాళ్ళిద్దరు ఓపెనింగ్ వస్తారు. 1 డౌన్ రియాన్ పరాగ్ కెప్టెన్ వస్తాడు. ఆ తర్వాత ఇంకా హిట్మేర్ వస్తాడు. ఉండడానికి ఉండారు అందరూ. కాకపోతే వాళ్ళు వైల్డ్ ఫైర్ అవ్వాలా. వైల్డ్ ఫైర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నాం మిత్రమా. ఉండటానికి ఉన్నారండి, జట్లు అక్కడే ఉన్నారు. కానీ ఆట తీరు వచ్చేప్పటికి ఏంటంటే అప్పటికప్పుడు మారిపోతూ ఉంటది. అది గమనించట్లా మనవాడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏంటంటే విజయాలకు పరాకాష్ట చెన్నై సూపర్ కింగ్స్. విజయాలకి అసలు విజయం అంటే ఎలా ఉంటది, ఏ రకంగా ఉండాలి, అందుట్లో ధోని ఉన్నాడు, వికెట్లు వెనకే దాగి ఉంటాడు. ఆయన దూరంగా ఉన్నట్టు అనిపిస్తాడేమో కానీ బాల్ చేతికి వస్తే ఎప్పుడు అవుట్ అయ్యారో కూడా తెలియకుండా కొట్టేస్తాడు మావాడు. నేను చూసే ఉంటారు కదా ఆ స్టంప్ అట్టు అసలు ఎందుకంటే ఒకసారిగా బెంగళూరు వాళ్ళే షాక్. ఎంత షాక్ అయ్యారంటే చెప్పడం సాధ్యం కాదండి. ఏంది ఇంత రెప్పపాట అంటే వయసు మీద పడ్డప్పటికీ కూడా అతనిలో ఉన్న ఫైర్ చూసారా, వైల్డ్ ఫైర్ అమ్మా. వైల్డ్ ఫైర్ కాదమ్మా దాని బాబు. నువ్వంటావే కాటేరమ్మ కొడుకు అని, నిజమైన కాటేరమ్మ కొడుకు ఎక్కడ చూసావు కదా, అదనమాట మ్యాటర్. వావ్, బాలశంకర్ కూడా మన లైన్ లోకి వచ్చేసినాడు, చూసినారా ప్రేక్షకులు? అవునండి, కాటేరమ్మ కొడుకులు వైల్డ్ ఫైర్లు అంటున్నారు. ఇదేదో కొత్తగా ఉంది. బాలశంకర్ గారు మీరేమైనా ఈ మధ్య మీరు ఏమైనా మారిపోయారండి? మారిపోకపోతే ఎట్లాగండి, ఎప్పుడు కూడా మనం ఒకేలా ఉండం. ఇప్పుడు జట్టు గురించి చెప్పుకుంటున్నప్పుడు మనం కూడా కొద్ది సామెతలు వేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మన ధోని షాట్ కొట్టేటప్పుడు ఒక అర్జునుడు బాణం వేసినట్టు ఉంటదండి. కరెక్ట్ గా అసలు చెప్పడం సాధ్యం కాదు కానీ ఒక అద్భుతమైనటువంటి ఆట తీరు అది. ఏమైనాను రచిన్ రవీంద్ర కొంచెం రాణించాలి. అలాగే మీకు వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా వచ్చే రుతురాజు గైక్వాడ్ గానీ వీళ్ళు రాణిస్తే చెన్నైకి కూడా తిరుగులేదు, ఒప్పుకుంటాము. కాకపోతే ఆ రోజు ఏ ఆటగాడు రాణిస్తారు, ఏ ఆటగాళ్ళు రాణిస్తారు, ఏ బౌలర్స్ రాణిస్తారు, వాళ్ళదే విజయం పరిస్థితి. కాబట్టి చెన్నై కూడా గెలవడానికి అవకాశం ఉంది మిత్రము. అదేమో తీసిపారే జట్టు కాదు, మంచి జట్టే. కాకపోతే మేము కొంచెం లోలో ఉన్న వాళ్ళని పైకి తీసుకొద్దామని మేము రాజస్థాన్ రాయల్ని తీసుకున్నాం కానీ చెన్నై జట్టు తీసుకోవాలని లేదు మాకు. చూసారా భాష మారిపోయింది, అర్థమైందా? భాష మారిపోయింది చూసారా. అంటే రాజస్థాన్ రాయల్స్ కదా, రాయల్స్ గా మాట్లాడదామని ట్రై చేసినాంలే. అంటే రాజస్థాన్ రాయల్స్ అంటే అదేదో ఉందండి, రాయల్స్ అనే ఏదో పదం నేను చిన్నప్పుడు విన్నట్టు గుర్తు నాకు. బహుశా అందుకని మనవాడు బాగా రెచ్చిపోతున్నాడు. అంటే ఏదో గెలుద్దాం అనుకుంటున్నాడు కానీ ఉంది ఎవరు అవసరం, అసలు అక్కడ ఉంది ఎవరెవరు. కళ్ళు చెదిరిపోయేటువంటి సాటి లేని మేటి ఆటగాళ్ళు, అందుట్లో విజయాలకు పరాకాష్ట చెన్నై సూపర్ కింగ్స్. నీకు సంగతి తెలుసా మిత్రమా? చెప్పమ్మా. ఈ ఐపీఎల్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ కప్పు కొట్టింది ఎవరు అనుకున్నా? చెప్పు. రాజస్థాన్ రాయల్స్. చరిత్ర చాలా మంది మిత్రమా, తెలుసుకుంటాను. చరిత్రకు నాంది పునాది అన్ని వేసింది రాజస్థాన్ రాయల్స్. కాబట్టి రేపు తొలి గెలుపును నమోదు చేయబోతున్నారు మిత్రమా. ఆటోలో తొలి గెలుపు. అవును. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరైనా సరే జట్లు అందరూ గెలవాలని కోరుకుంటాం. ఎందుకంటే ప్రతి ఫ్రాంచైజీ వాళ్ళు కూడా వాళ్ళ జట్టు గెలవాలని కోరుకుంటారు, తప్పేమి లేదు దాంట్లో. ముఖ్యంగా ఒకసారి ఓడిపోయి ఉన్నవాడు గెలవాలని ఖచ్చితంగా కోరుకుంటాడు మిత్రమా. కాబట్టి మేము కూడా ఓడిపోయి ఉన్నాం కాబట్టి ఈసారి కొడతామని చెప్తున్నాం. అర్థం కావట్లేదు, చెప్పండి వాడికి విషయం అర్థం కావట్లా. ఆల్రెడీ మేము ఒకసారి గెలిచాం, ఒకసారి ఓడిపోయాం కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మేము కొడతామని చెప్తున్నా. కానీ వాడికి అర్థం కావట్లా, వాడు ఏడో ఉన్నాడండి. అసలు చూసారా భాష మారిపోయింది, ఏదో కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్నాడు. నాకు వద్దు, కంట్రోల్ శంకర్ కంట్రోల్. నీకు చెప్పినది అర్థం కావట్లేదా? మీరు ఒకటి గెలిచినారు, ఒకటి ఓడిపోయినారు. అవును, మేము ఇంకా అసలు గెలవలేదు మిత్రమా. అందుకే చెప్తుంది ఓటమి అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏ బాధ ఉండదు కాబట్టి మరొకసారి ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు, మరేం పర్వాలేదు. నేను మాత్రం ఖచ్చితంగా మరి ఆటగాళ్ళకి మరి రాజస్థాన్ ఆ ప్రేక్షకులకి అసలు చెన్నై ఆట అంటే ఎలా ఉంటుంది అనేది మరొకసారి రుచి చూపించబోతున్నాం మనం. నిజంగా అసలు ఓ రేంజ్ లో ఉంటదండి. అయితే మిత్రమా నీకు ఈ విషయం సందర్భంగా ఒక విషయం చెబుతున్నాను. చెప్పు. ఇన్ని వాళ్ళు 2 మ్యాచ్లు చెన్నైలో ఆడింది. అక్కడ ధోని గురించే వచ్చారని మనం అనుకుంటున్నాం. అసలు నిజంగా ధోని గురించి వచ్చారా, చెన్నై జట్టు గురించి వచ్చారా అనేది ఈ రోజు తెలిసిపోతుంది మిత్రమా. ఎందుకంటే ఈ రోజు జరుగుతుంది గౌహతి కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టు వాళ్ళ స్టేడియం. ఇక్కడ రాజస్థాన్ అభిమానులు ఎక్కువ ఉండారో, ధోని అభిమానులు, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎక్కువ ఉండారో తెలిసింది మిత్రమా. రేపు స్టేడియంలో వచ్చిన ప్రేక్షకులను బట్టి ధోని
ఎరా ఇంకా సాగుతుందా లేకపోతే ముగిసిపోయిందా అనేది మనకు అర్థమవుతే మిత్రము. ఈ విషయంలో మాత్రం ఒకసారి ఆలోచించవలసింది మీరు. ఇక్కడ ఒక విషయం అండి, ధోని మొదటి నుంచి కూడా కూల్ పర్సన్. ఎప్పుడు ఆడాలి ఎప్పుడు ఆడకూడదు అనేదేం కాదు. ఆయనకి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన యొక్క సత్తా నిరూపిస్తూనే ఉంటాడు. ఆయన యొక్క ఆట తీరు రోజు రోజుకి మెరుగుపరుచుకుంటాడు తప్పించి ఏ రోజు కూడా అలా ఉండదు. ఈ రోజు ఉన్నటువంటి కొత్త కుర్రాళ్ళు ఉంటారు కదండి, చాకులు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సైతం వణుకు పుట్టించే రేంజ్లో మన ధోని ఉన్నాడు. ఈ రోజుకి ఆయనలో ఉన్నటువంటి ఆ పస తగ్గల, ఇంకా వస పెరిగిద్దే కానీ పస తగ్గదు. ఆటలో చూపిస్తాడు మనోడు. సరే, కానీ ఎట్టి పరిస్థితిలో గెలిచేది మనమే. రాజస్థాన్ రాయల్స్ ఎట్టి పరిస్థితిలో గెలిచేది మిత్రమా? రాజస్థాన్ రాయల్స్ మిత్రమా? సరే, ఎట్టి పరిస్థితిలో శ్రీనివాస్ని కోరేది కూడా ఒకటే, గెలవాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక మనోడే చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడంటే అబ్దుల్ కలాం గారు కళలు కలమన్నారు కానీ కథలు చెప్పమనలేదు అని వీడే చెప్పాడు. కాబట్టి ఓకే, గెలిచిది అనుకుంటున్నావు. అది ఎవరికైనా వర్తించింది మిత్రమా? అదేనా, నువ్వు కళలు కాదు తప్పులేదు, కానీ కవిత్వాలు చెప్పకు. ఓకే ఓకే, కవిత్వానికి కళలకి చాలా తేడా ఉండేది. కవిత్వం ఏంటంటే అల్లుకుంటా పోతా ఉంటాం. కళ వచ్చేసి ఏంటంటే కళ్ళలో కంటాం. అది తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంట. మరి మనోడు పట్టపగలు కంటున్నాడు కాబట్టి అది నిజమైద్దులో ఇదనేది. ఓకే మిత్రమా, ఎవరు కళలు కంటున్నారో ఎవరు కథలు చెబుతున్నారో రేపు జరిగి తెలిసిద్ది. కానీ అలాగే ప్రేక్షకులు, అభిమానులు, ఫ్రెండ్స్, బెట్టింగ్ జోలికి వెళ్ళబాండి. మీ ఫ్యామిలీని రోడ్డును పడేయకండి దయచేసి. ఈ ఒక్క విషయాన్ని మేము పదే పదే చెబుతున్నాం అనుకున్న అన్నితా భావించకుండా ఒక్కళ్ళు మేము చెప్పిన విషయాన్ని పాటించి ఒక్కళ్ళు మారినా కూడా మేము చెప్పేది. ఆ ఒక్కళ్ళు మారేదంటే ఏమనుకుంటారంటే చూసిన వాళ్ళు, అడే ఒక్కడి కోసం చదువుతున్నాడు వాడు చూసుకుంటాడు అనుకుంటున్నారు. అదేం లేదు, దాని మన వాళ్ళ ఇష్టం. అది ఒక్కళ్ళు అంటే మనోడు చెప్పే ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే కింద కామెంట్లో ఇదిగో అన్న మీరు చెప్పడం వల్ల మేము ఒక్కడ బెట్టింగ్లు పెట్టామన్నా మారిపోయాను అని ఒక్క కామెంట్ వచ్చినా చాలు, మేము చేసిన ఈ ప్రయత్నానికి సర్వదా చెత్తదా రుణపడి ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, సో శ్రీనివాస్ చెప్పేది ఏంటంటే మొదటి నుంచి మేము అనుకున్నది కూడా చాలా సంవత్సరాల నుంచి శ్రీనివాస్ బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దని మాత్రం ఆయన చాలాసార్లు చెప్తూనే ఉన్నాడు. సో నేనేముందంటే బెట్టింగ్ జోలికి వెళ్ళమాకండి, కాపురాలు నాశనం చేసుకోమని మనోడు చెప్తూ ఉన్నప్పుడు నేను ఇట్లా కాదు శ్రీనివాస్, ఇలా చెప్తే కాదు, మనకు ప్లాట్ఫామ్. ఎందుకంటే అందరికీ కూడా ఏంటంటే కల్పవృక్షం లాంటిది మనకి యూట్యూబ్ ఉంది. మన యూట్యూబ్లో ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాం. దాని గురించి మనం మ్యాచెస్కి సంబంధించి అంటే మేము ఎప్పుడు ఏంటంటే రోజు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటాం. తర్వాత మా బ్రదర్ ఉన్నాడు ఆంజనేయులు, సో అతను సజెషన్ ఇచ్చాడు అనమాట. అన్న మీరు ఎప్పుడు రోజు ఇంట్లో వచ్చి ఊరకే డిబేట్ చేసుకుంటా అంటే మాట్లాడుకుంటారు కదా, అది ఒక డిబేట్లా ఉందన్న. మీరు ఈ విషయాన్ని కనుక కొంచెం మీరు యూట్యూబ్ ద్వారా ప్రజలకు చెప్తే చూసిన వాళ్ళే చూస్తారు, చూడని వాళ్ళు స్కిప్ చేస్తారు, నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు కదా. చూసినప్పుడు మీరు చేసే ఈ క్యాంపెయినింగ్ అనేది తప్పకుండా ఎవరో ఒకరు ఖచ్చితంగా తగిలిద్ది. అప్పుడు శ్రీనివాస్ అనుకున్నది నెరవేరే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందరూ కూడా ఏంటంటే వాళ్ళ పరిధిలో ప్రయత్నం చేస్తున్నారు. మా పరిధిలో మేము కూడా మన శ్రీనివాస్ చెప్పినట్టుగా బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, సంసారాలు నాశనం చేసుకోకండి. సో దాంతోపాటు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలందరూ చక్కగా చదువుకోండి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకోండి, కానీ క్రికెట్ మ్యాచ్లని ప్రత్యక్షంగా చూసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలకు చెప్తాను, మీకు కాదు. అంటే మనం చెప్పినంత మాత్రం మీరే మారనుకోండి, ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా మనం చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్లో జెండా పాతబోతుంది, జెండా పాతింగే తప్పదు, చూపించాలి. లండన్ పంపించాలి మన బాలశంకర్ని. ఓకే ఓకే బాయ్.